health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. Namaste, welcome to Healthy Conversations with iDream. మీకు పిజ్జా అంటే ఇష్టమేనా? పిజ్జాలు, బర్గర్లు, జంక్ ఫుడ్, కోక్స్ చాలా బాగుంటాయి కదా తినేప్పుడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన హెల్త్ ఎంత కాంప్లికేట్ అవుతుందో అలాంటి ఫుడ్తో మన డెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుందంట. ఇది మీకు తెలుసా? సో ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ శరత్ బాబు గారు, ప్రోస్టోడాంటిస్ట్, అలాగే ఇంప్లాంటాలజిస్ట్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ నుంచి మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే ఝాన్సీ, హౌ ఆర్ యూ? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు సార్? మళ్ళీ కలిసాం. ఓకే, గుడ్. సో నాకు కూడా జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. చాలా మందికి ఇష్టం పిజ్జా, బర్గర్ అని ఇంకా చాలా ఉన్నాయి, మనం కేఎఫ్సీ, మెక్డొనాల్డ్స్ ఇవన్నీ కూడా. సో అంటే ఈ జంక్ ఫుడ్ వల్ల డెంటల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుందా? యాజ్ అ డాక్టర్గా మీరు చెప్తే వింటారు కాబట్టి మీ మాటలు అంటే మీ సజెషన్స్. జంక్ ఫుడ్ గురించి ఓవరాల్ హెల్త్ కూడా ఎలాగో పాడవుతుంది. మనము అంటే ఒబీస్ కానీ, డయాబెటీస్ కానీ, తర్వాత వేరియస్ అదర్ సిస్టమిక్ డిసీజెస్. ఇప్పుడు ఒబిసిటీ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్సర్న్ వరల్డ్ వైడ్ అంతా కూడా చూసినప్పుడు. తర్వాత డయాబెటీస్, తర్వాత అలాగే సో ఇలా చూస్తూ పోతే అసలు చిన్న వయసులోనే ఇవన్నీ రావడం కూడా చూస్తున్నాం. కార్డియాక్ అరెస్ట్లు చూసారు కదా, చాలా యంగ్ ఏజ్లో కూడా. సో మనము రిస్ట్రిక్ట్ చేసుకుందాం డెంటల్ హెల్త్ ఎట్లా ఉంటుంది. సో డెంటల్ హెల్త్కి ఈ జంక్ ఫుడ్ ఎలా. సో జంక్ ఫుడ్ అంటే బేసికల్గా ఏంటంటే ఇది హై రిచ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఉంటుంది. ఫ్రీజింగ్ చేసి, తర్వాత డ్రైడ్, తర్వాత వేరియస్ షుగర్ కాంటెంట్ ఎక్కువ ఉండడము, తర్వాత సాల్ట్ కాంటెంట్స్ ఎక్కువ ఉండడము, తర్వాత ఆయిల్ కాంటెంట్ ఎక్కువ ఉండడము, తర్వాత ప్యాక్డ్ ఫుడ్ కూడా జంక్ ఫుడ్ అనొచ్చు. ఎస్, ప్యాక్డ్ ఫుడ్ కూడా జంక్ ఫుడ్ అనొచ్చు. ప్యాక్డ్ ఫుడ్ యాక్చువల్లీ జంక్ ఫుడ్ అనుకోవాలి ఫస్ట్ ఎక్కువగా. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ అనేది సపరేట్, అదొక సపరేట్. బట్ అట్లీస్ట్ అది ఒక 1 day 2 days అయినా అయిపోతుంది. ఇది రిజర్వ్ అవడం ఎక్కువ. సో జంక్ ఫుడ్ సంబంధించినప్పుడు మనకి ఏంటంటే ఈ సాల్ట్, తర్వాత స్టార్చీ ఫుడ్ అంటే ఈ చిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ స్టార్చీ ఫుడ్ అనుకోవచ్చు. తర్వాత ఆయిలీ ఫుడ్. సో ఇవన్నీ ఈ టైప్స్ ఆఫ్ ఫుడ్ వల్ల ఏంటంటే ఓరల్ హెల్త్ పాడవుతుంది ఫస్ట్. ఓకే. సో ఏమవుతుంది అంటే ఫస్ట్ మనము ఆలోచిస్తే లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాము. సో నోట్లో మనతో పాటుగా ఒక 50 బిలియన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ కూడా కోఎగ్జిస్టెన్స్లో ఉంటాయి. 50 బిలియన్ పర్ మిల్లీమీటర్ ఆఫ్ సలైవన్ తీసుకుంటే అంత బ్యాక్టీరియా ఉంటుంది. దట్ కౌంట్స్ మే గో టు అప్ టు 100 బిలియన్స్, 50 to 100 బిలియన్ డిఫరెంట్ టైప్స్ నోట్లో ఉంటాయి. నోట్లో మనతో సహజీవనం చేస్తుంటాయి. సింబయోసిస్ అంటారు దాన్ని. సహజీవనం చేస్తుంటాయి అవన్నీ, మనకు తెలియదు ఎందుకంటే కనపడదు కాబట్టి. ఈ బ్యాక్టీరియా, వైరసెస్ ఇవన్నీ కూడా ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో హ్యాపీగా ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే అంటే మనం ఈ రియలైజ్ అవము మోస్ట్ ఆఫ్ అస్. సో మన నోటి, గట్ ఈ రెండు కూడా రిలేటెడ్ ఉంటాయి. గట్ తర్వాత అంత బ్యాక్టీరియా, వైరసెస్ ఉన్నది నోట్లోనే. మీకు తెలుసా లేదో 700 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. 700 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఐడెంటిఫైడ్ బ్యాక్టీరియా ఉంటాయి. 700 డిఫరెంట్ టైప్స్, జస్ట్ ఇమాజిన్. సో దాంతోపాటుగా వైరసెస్, తర్వాత ఫంగై ఇవన్నీ కూడా డిఫరెంట్ జీవులు అనమాట. అవన్నీ కూడా జీవులు, అవి నోట్లో మనతో పాటుగా సహజీవనం చేస్తున్నాయి అనమాట. సో ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఒక మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి, అప్పుడు మన నోట్లో ఎటువంటి డిసీజెస్ రావు. ఎప్పుడైతే ఈ పీస్, ఈ కోఎగ్జిస్టెన్స్, ఇందాక సింబయోసిస్ అన్నాం కదా, సహజీవనం అంటే సింబయోసిస్ అంటాం. ఎప్పుడైతే ఈ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో డిఫరెన్సెస్ వస్తాయో అప్పుడు డిస్సింబయాసిస్ అంటాం అనమాట. అంటే ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్, ఒక ఇకో సిస్టమ్ అనుకోండి. ఒక ఈ బయాలజీ, ఈ మైక్రో ఆర్గానిజమ్స్, మైక్రోబయోటా అయితే ఉందో వాటిలో ఒక ఇకాలజీలో ఉంటాయి. ఇవన్నీ మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. ఆ ఈకో సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది ఎప్పుడైతే మనం సరిగ్గా బ్రష్ చేయమో, ఎప్పుడైతే జంక్ ఫుడ్ తింటామో, ఆ జంక్ ఫుడ్లో ఉన్నటువంటి ఈ కార్బోహైడ్రేట్ రిచ్ అంటే షుగరీ రిచ్ ఫుడ్ ఉంటుందో, మీరు గమనించడం లేదో మోస్ట్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్, మీరు ఇదే జంక్ అన్నారా, మోస్ట్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ కంటైన్స్ షుగర్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఈదర్ స్మాల్ క్వాంటిటీ ఆర్ బిగ్ క్వాంటిటీ షుగరీ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి.
సో మీకు డోపమైన్ గురించి ఐడియా ఉందా? ఐడియా ఉంది. హ్యాపీ హార్మోన్. హ్యాపీ హార్మోన్స్ అంటే డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్ ఇవన్నీ కూడా వస్తాయి. దాంట్లో ఎస్పెషల్లీ డోపమైన్ గురించి, పర్టికులర్ డోపమైన్ గురించి ఈ మధ్య చాలా చర్చ కూడా జరుగుతుంది, అన్ని చోట్ల చర్చ జరుగుతుంది. సో ఈ డోపమైన్ వన్ ఆఫ్ ద ఈ షుగరీ కాంటెంట్ కూడా ఏంటంటే మన ఈ ఆల్ దీస్ మార్కెటింగ్ టూల్స్, మార్కెటింగ్ కంపెనీస్ కానీ ఈ జంక్ ఫుడ్ మార్కెటింగ్ వాళ్ళు చేసే మెయిన్ ట్రిక్ ఏంటంటే దే ఆర్ హైజాకింగ్ యువర్ డోపమైన్ హార్మోన్స్ లెవెల్స్ని ఎగ్జాగరేట్ చేయడానికి ఎలా అని చూస్తుంటాం. ఎందుకంటే అడిక్షన్ కావాలి వాళ్ళకి. ఒకసారి మీరు ఒక చిప్స్ తిన్నారు అనుకోండి, అది వదలొద్దు. ఇంకొక ప్యాకెట్ వాళ్ళకి సేల్స్ అవుతాయి. ఫుడ్ కూడా ఇప్పుడు మనం ఏదైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇంట్లో అన్నం ఏదైనా తిన్నప్పుడు కొంచెం తింటే చాలా అనిపిస్తుంది. చిప్స్ కానీ ఇవి ఏమన్నా తిన్నప్పుడు ఇంకా తినాలనిపిస్తుంది, కానీ ఆ వెగటు లేదా తినద్దు అనే కైండ్ ఉండదు. దట్స్ వై నేను డోపమైన్ అనేది దానికి ఇంకోటి ఏంటంటే హైజాకింగ్. దే ఆర్ హైజాకింగ్ యువర్ స్టిమ్యులస్, దే ఆర్ హైజాకింగ్. అర్థమైందా? అందుకే డోపమైన్ స్టిమ్యులస్ హైజాకింగ్ చేస్తున్నారు వీళ్ళంతా. సో దీంట్లో ఏమైందంటే దీంట్లో భాగంగా ఏంటంటే ఈ షుగరీ కాంటెంట్, ఈ సాల్ట్ కూడా అటువంటి గుణం ఉంటుంది. ఈ షుగర్ ఏంటంటే ఒక గుణం ఏంటంటే ఎవరికైతే బాగా హ్యాబిట్ ఫార్మింగ్ ఉంటుంది, షుగర్కి అడిక్షన్ లాగా ఉంటుంది. అంటే కోకైన్ ఈ డ్రగ్స్కి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. బట్ విత్డ్రావల్స్, వాటన్నిటికీ విత్డ్రావల్ సిండ్రమ్స్ ఉంటాయి. కోకైన్ కానీ అదర్ డ్రగ్స్కి. దీనికి విత్డ్రావల్ సిండ్రమ్ తక్కువ ఉంటాయి అంతే. అదర్వైజ్ పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఏడ్చి గోల పెడుతుంటారు, వాళ్ళకి అడిక్ట్ చేసేస్తుంటారు. అట్లానే చిప్స్ ఇవన్నీ కూడా అట్లానే. సో జంక్ ఫుడ్కి మేజర్గా ఉన్నటువంటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనకు ఒక షుగరీ కాంటెంట్ని ఇన్నేట్ బిహేవియర్ అనమాట. ఇన్నేట్ చిన్నపిల్లలకు కూడా చూడండి, వాడికి షుగర్ సిరప్ వేస్తే వాడు తొందర తింటాడు, ఆ చేదు వేస్తే వెంటనే వాడు రిజెక్ట్ చేస్తాడు. అంటే మనకు ఒక ఇన్నేట్ బిహేవియర్ కూడా ఉంది, షుగర్ని యాక్సెప్ట్ చేయడము, ఎక్కువ తీసుకోవడము దాన్ని. సో దీని అన్నిటి వల్ల ఏంటంటే ఎక్కువ మంది షుగర్ కన్సంప్షన్ పెరిగింది అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నారు, ఈ జంక్ ఫుడ్ వీటన్నిటి వల్ల. సో ఇవి ఏం చేస్తాయంటే ఇప్పుడు ఓవర్ ఎన్విరాన్మెంట్, ఇందాక అనుకున్నటువంటి బ్యాక్టీరియా, వైరసెస్ ఇవన్నీ ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేస్తుంది. ఎట్లా అంటే ఈ షుగర్ కాంటెంట్ కానీ కార్బోహైడ్రేట్ రిచ్ కాంటెంట్ కానీ ఏం చేస్తుందంటే ఈవెన్ స్టార్చ్, ఈ చిప్స్ చాలా ఉండే స్టార్చ్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. మోర్ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి నోట్లో. ఈ యాసిడ్స్ వల్ల దాంట్లో నోట్లో ఉన్న ఒక స్ట్రెప్టోకోకస్ మ్యూటన్స్ అని ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. అదేం చేస్తాయంటే పళ్ళ మీద ఈ వీటికి అటాచ్ అయిపోయి ఈ షుగర్స్ని యూజ్ చేసుకుని దాన్ని అటాచ్ చేసి సో అక్కడ డికే స్టార్ట్ చేస్తుంది, అంటే పుచ్చు స్టార్ట్ చేస్తుంది. అట్లానే మిగతా బ్యాక్టీరియాస్ అంతా కూడా ఆ గమ్ డిసీజ్ స్టార్ట్ చేయడము, తర్వాత పెరిడాంటైటిస్ కారణం కావడము, సివియర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద గమ్ కావడము, తర్వాత ఈవెన్ క్యాన్సర్స్. Nowadays there is junk food, oral health and cancer. Lot of research is going on. So even they are causing cancers. So అంత పరిమాణంలో అంటే నోటి క్యాన్సర్ సంబంధించి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎవిడెన్సెస్ సజెస్టింగ్ దట్ జనరల్గా టొబాకో కన్సంప్షన్ వల్ల సమ్ అవుట్ అల్సర్స్ ఆర్ క్యాన్సర్స్ వస్తాయి అంటున్నారు. ఇప్పుడు షుగర్స్ కన్వర్టెడ్ టు క్యాన్సర్స్. ఈ షుగర్స్ ఇండైరెక్ట్లీ షుగర్స్ ఏం చేస్తాయి, నోట్లో బ్యాక్టీరియాను ఆ కౌంట్, నెగిటివ్ బ్యాక్టీరియా కౌంట్ పెంచుతాయి, మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది కౌంట్. సో ఆ చేంజ్ అయినటువంటి బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ నెగిటివ్లీ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఓరల్ హెల్త్, నోటి హెల్త్ను నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తాయి. ఈలో భాగంగా ఏం చేస్తాయంటే నోట్లో పుచ్చు, గమ్ ఇన్ఫెక్షన్సే కాకుండా క్యాన్సర్స్ కూడా అయ్యేటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి ఈ బ్యాక్టీరియా వల్ల. సో అర్థం చేసుకోండి, అందుకే జంక్ ఫుడ్ ఎంత నష్టం చేస్తుంది. సో ఈ జంక్ ఫుడ్లో ఇప్పుడు పిల్లలు బాగా అడిక్ట్ అయిపోతారు. యంగ్ చిల్డ్రన్లో చాలా చూస్తున్నాం ఏంటంటే ఇప్పుడు పళ్ళు పొచ్చు, వీళ్ళకి ఎంతసేపు చెప్పినా కూడా మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా వాళ్ళకి పేరెంట్స్ ఇద్దరు, మనం ఎడ్యుకేట్ చేసినా పేరెంట్స్ ఇద్దరు ఏం చేస్తారు, ఇద్దరు బిజీగా ఉంటారు. ఇంట్లో వచ్చిన తర్వాత వాడు పాపం ఆకలి వేస్తే ఏం చేస్తారని ఇంట్లో అన్ని తెచ్చి పెడతారు, వాడు చాక్లెట్స్ అవి తింటాడు. తిన్న తర్వాత పళ్ళన్నీ పుచ్చిపోతాయి. పుచ్చిపోయి పుచ్చు అనేది చాలా యంగ్ చిల్డ్రన్లో చూస్తున్నాం, అది కూడా మల్టిపుల్ టూత్ పుచ్చు. సో దీనికి అంతటి కారణము. సో ఇప్పుడు మనకి డెంటల్ హెల్త్ అనేది బాగుండాలి అన్నప్పుడు ఓన్లీ చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవేనా? పెద్దవాళ్ళలో కూడా మనం కొంచెం డిస్టర్బెన్సెస్. సో డెంటల్ హెల్త్ ఇప్పుడు మనం మాట్లాడినది డెంటల్ అంటే ఓన్లీ పళ్ళు అనుకోండి, పళ్ళు చుట్టూ ఉన్నటువంటి చిగుర్లు, కాకుండా ఉన్నటువంటి సాఫ్ట్ టిష్యూ, ఇవన్నిటి హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ హెల్త్ కూడా
జంక్ ఫుడ్ వల్ల పాడవుతుంది. ఓకే, సో నాట్ ఓన్లీ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్, ఇప్పుడు ఏవైనా కానీ ఆ ప్రిజర్వేటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నట్టు చాక్లెట్స్ అని పక్కన పెట్టండి. ఈవెన్ ఈ ఇప్పుడు మనం చూసినటువంటి చిప్స్ వీటిలలో స్టార్చీ ఫుడ్ ఉంటుంది ఎక్కువ. ఈ స్టార్చ్ కూడా ఏం చేస్తుందంటే స్టార్చ్ విల్ కన్వర్ట్ ఇంటూ షుగర్స్. స్టార్చ్ పాలిమర్స్ కదా, ఇవి కన్వర్ట్ ఇంటూ షుగర్స్. సలైవా కానీ ఆ వాటర్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటే షుగర్ కన్వర్ట్ అయిపోయి సిమిలర్ వేలో అవి కూడా డిస్టర్బ్ చేస్తాయి అనమాట. ఓకే, అది కాకుండా హై సాల్ట్ కాంటెంట్ వల్ల ఏమైతే అంటే నోట్లో డ్రై మౌత్ వస్తుంది. డ్రై మౌత్ ఈజ్ ఆల్సో డ్రై మౌత్ అంటే నోరు బాగా ఎండిపోవడం తొందరగా. సో అది కూడా వన్ ఆఫ్ ద డెంటల్ డిసీజ్ కారణం అవుతుంది. ఓకే, సో అలా. అది కాకుండా దీంట్లో స్టిక్కీ గుణం ఉంటుంది. ఆ స్టిక్కీగా ఫుడ్ ఉన్నప్పుడు ఏమైంది అంటే ఆ ఇంటర్డెంటల్ అంటే పళ్ళ మధ్యలో ఉన్న స్పేసెస్లో ఉంటుంది, అంత ఈజీగా బ్రషింగ్తో పోదు. తర్వాత అది మెల్లిగా అంటే పాడైపోతుంది. పాడైపోయి మళ్ళీ డికే తర్వాత పుచ్చు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఓవరాల్గా ఏంటంటే వీటి వల్ల చాలా మేజర్ సమస్య ఉంది. సో ఇంకా రెగ్యులర్ హెల్త్ తీసుకుంటే ఇంకా చాలా హార్మోనల్ చేంజెస్, ఇంబ్యాలెన్సెస్, తర్వాత ఒబేసిటీ, తర్వాత డయాబెటీస్, ఇవన్నీ కూడా మళ్ళీ ఓరల్ హెల్త్ పైన ఇంపాక్ట్ అవుతాయి. ఓరల్ హెల్త్ వాటి మీద అట్లా. ఓరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్. ఓరల్ హెల్త్ అంటే నోటికి సంబంధించిన హెల్త్, ఓవరాల్ హెల్త్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, సో మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ మనం చాలా డేంజర్ జోన్లోనే ఉన్నాము. ఎందుకంటే ఈ క్రేవింగ్స్ని ఎవ్వరూ కంట్రోల్ చేసుకోలేదు. చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కూడా ఏముందిలే డే టు డే లైఫ్లో ఉన్న బిజీ షెడ్యూల్లో ఏదంటే తినేస్తున్నాము. సో ఓరల్ హెల్త్ ఈజ్ ఓరల్ హెల్త్ అండి, గుర్తుపెట్టుకోండి. బీ కేర్ఫుల్, డోపమైన్ హైజాకింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో కాషియస్గా ఉండండి. మనం ఏం తింటున్నాం ఏంటి అని చెప్పేసి ఇంట్లో కుక్ చేసుకొని కొంచెం మంచిగా తినడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.